నేను పోస్ట్ చేసిన ఉత్తరాల కన్నా చెయ్యని ఉత్తరాలు ఎన్నో ఉండిపోయాయి. నాకు ఆర్థిక స్తోమత లేక ఈ ఉత్తరాలన్నీ నా కోసం రాసుకోలేదండి. రైల్లో ప్రయాణించే కోట్లాది మంది జనరల్ బోగి ప్రయాణికుల కోసం రాసాని ఉత్తరాలు. వాళ్ళు మనుషులే, వాళ్ళ ప్రాణాలకు విలువివ్వమని ఉత్తరాల ఉద్యమం ప్రారంభించాను. ఇన్ని ఉత్తరాలు రాసే బదులు రామకోట రాసిన పుణ్యం వచ్చేది కదా. నువ్వు నోరు మోస్తావా? అయితే మా రైల్వే గురించి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయితే యుద్ధ ప్రాతిపదికన స్టాఫ్ అందరూ అక్కడ ఉంటారు. అవసరమైతే వెంటనే తిప్పుతారు. తిరిగిపోయిన పట్టాలు బాగు చేస్తారు, పడిపోయిన పనులు తొలగిస్తారు, తిరిగి ఆ పట్టాల మీద మళ్ళీ రైలు పంపిస్తారు. ఎల్పైన ఏర్పరుస్తారు, పోయిన వాళ్ళని స్టడీ చేస్తారు, గాయపడ్డ వాళ్ళని స్టడీ చేస్తారు, ఆసుపత్రికి తరలిస్తారు, మెరుగైన వైద్యం అందిస్తారు, వాళ్ళ తాలూకు బంధువులకు తెలియపరుస్తారు. ఇన్ని చేస్తున్నా ఇంకా ఉత్తరాలు పొందండి, టైం వేస్ట్ కాకపోతే. గుడ్ ఈవినింగ్ లాయర్ గారు, మీకోసమే చూస్తున్నా. మీ క్లయింట్ వచ్చి చాలా సేపు అయింది. మరి ఆవిడ అనవసరంగా పోరాటాలు పెట్టుకుంటే ఇది తప్పు అని చెప్పే బాధ్యత మీకు లేదా? అయినా ఆవిడ తప్పే చేయలేదు కదా. తప్పు చేయకపోవడం ఇవాళ డిఆర్ఎం ఆఫీస్ మీద గొడవకి వెళ్ళింది. ఆవిడ గొడవకు వెళ్ళలేదండి, డిఆర్ఎం గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళింది. అది చదివే ఓపిక మీకు లేక అది మీ గొడవలో కనిపిస్తుంది. వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరం ఈవిడికి ఏంటంటే రైల్వే వాళ్ళకి తెలియదా ఎవరికి న్యాయం చేయాలో? ఆ డిఆర్ఎం మంచివాడు కాబట్టి ఆ ఉత్తరాన్ని ట్రాన్స్లేట్ చేసి చదువుకుని ఆవిడ వదిలేమని చెప్పాడు, మేము వదిలేసాం. ఆ రోజు వదిలేసినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. అప్పుడే అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసింది. నా బాధ ఏంటో కోర్టులో చెప్పుకుని ఆ అవకాశం పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. విన్నావా హెడ్? పోయినసారి వస్తుంది కదా, ఫోన్ లేని జాలిపడి అరెస్ట్ చేయకుండా వదిలేసి సంతోషించాల్సింది పోయి బాధపడుతున్నానంటుందంటే మొత్తానికి ముసల్దాన్లో ఏదో మానసికంగా లోపం ఉందా?